ఎలా ఉంది మరి ఇప్పుడు ఈయన చంద్రబాబు గారు వచ్చిన సంవత్సరం? చంద్రబాబు గారు వచ్చేటప్పుడేమో ఆడు 5 సంవత్సరాలు వాడిన డబ్బులు సంవత్సరానికే చేశాడు వీడు బాకీ. ఆడేమో అంత తెచ్చాడు ఇంత తెచ్చాడని పోట్లాడాడు. వీడు సంవత్సరంలోనే చేశాడు అంత బాకీ. తలకి ఎంత ఉందో బాకీ లెక్క చెప్పమను. నేను బాకీ దాను ఆడు 5 సంవత్సరాలు ఇన్ని కోట్లు వాడాడని చెప్పాడుగా. మరి వీడు సంవత్సరంలోనే వాడాడుగా అన్ని కోట్లు. మరి దానికి ఏం సమాధానం? ఎవడు అడిగేవాళ్ళు లేడు. పవన్ కళ్యాణ్ ఏముందో ఆడికి తందానికి కొడుతున్నాడు. ఏముంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ముతో జల్సాలు చేశారు, నేను రాష్ట్రానికి రాజధాని తీసుకొని వస్తున్నాను అంటున్నాడు కదండి. ఏంది ఆయన తీసుకొచ్చేది? ఏడాది రాజధాని అంటాడు ఎవడన్నా. అసలు మెయిన్ రోడ్డుకి ఎన్ని కిలోమీటర్లు ఉందో చెప్పమను. ఎవడైనా వచ్చి చెప్పమను. ఎవడన్నా రాజధాని మెయిన్ రోడ్డు అమ్మడు పెట్టుకుంటాడు. అది మెయిన్ రోడ్డుకి ఎన్ని కిలోమీటర్లు ఉందో రాజధాని చెప్పమని. కొద్దిగా భూమి పెట్టనే దావనాయి. మెయిన్ రోడ్డు అమ్మటైతే నీ ఇంటాడు నా ఇంచాడు. రాజధాని పోవాలంటే లటికిని వెళ్తాడు. ఆడ పోవాలంటే ఎన్ని ఎక్కాలి చెప్పు నువ్వే. కాదండి, మరి క్యాపిటల్ అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి మూడు ఎందుకు లేదు? నువ్వు వాడు అప్పు తెచ్చాడు, నువ్వు కూడా అప్పుదా తెత్తంటిగా. నువ్వేం తేకుండా ఆగేవా చెప్పు నాకు. అంటే 3 రాజధానులు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. 3 ముక్కల రాజధానులు కాదు. ఆడు చెప్పింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి. 3 రాజధానులు 4 రాజధానులు చేసేవాడు. నువ్వు అసలు ఆడ ఫస్ట్ నువ్వు ఎందుకు పెట్టి ఆడ అసలు ఎవడు అడగకుండా పోయి తీసుకెళ్ళి ఏడో 20 కిలోమీటర్ల లోపల తీసుకుపోయి పెట్టావు. అసలు ఆడకి ఎవడన్నా పోవాలంటే ఏదన్నా ఆఫీసర్ వచ్చి ఏదన్నా రాజధాని పోవాలంటే ఎట్టపోతాడు చెప్పు. అతి త్వరలోనే సెక్రటరియట్ అన్నీ కడుతున్నారంట కదా అక్కడ. మరి కడతారో ఇక వాళ్ళు సాగుతుందిగా, కట్టకేం చేస్తారు. అది మరి రాష్ట్రం అంతా అభివృద్ధి పదంలో పరుగులెత్తుతుంది అంటున్నారు కదండి. పరిగెత్తిద్దిలే వస్తున్నాయండి. మరి ఇంకా సూపర్ 6 వస్తున్నాయా? ఎవడికి ఏమి రాలా. ఎడా రైతు భరోసా అన్నాడు, ఒక్కడికొక పైసా ఇలా. ఇప్పుడు నీటి సంవత్సరం ఎలా అయ్యి 7 సంవత్సరం కూడా ఇక ఉండదు. మొన్న ఎప్పుడో ఇదిగో అన్నాడు అదిగో అన్నాడు. ఈ నెలలో వేస్తున్నాం అన్నాడు, 6 నెలల వేస్తున్నాం అన్నాడు. ఏదీ లేదు, ఒక్కడు కూడా రాలా. రైతు భరోసా అన్నాడు, మొన్న ఎప్పుడో వేస్తున్నాం అన్నాడు. ఏడి వేసింది? మోడీ కూడా వేయకుండా చేసేది. ఇంకా తల్లికి వందనం ప్రతి మహిళకి 10 పిల్లలకే, ఆ పిల్లలకి లేదు వాళ్ళకి లేదు. వాళ్ళలో సగం మందికి కూడా రావట్లా. ఆడుండగా నువ్వు లేదు నేను లేదు మొత్తానికి వేసాడు. ఈడేమో ఏందో ఒక్కొక్క ఇంటో ఆడికి 10 ఏళ్ళు వస్తే లేదంట, ఆడికి 15 ఏళ్ళు వస్తే ఆదా లేదంట. ఇవన్నీ కట్ చేసి ఆడ వేస్తున్నాడు. నెలకి 1500 మహిళలకి ఉచిత బస్సు. మనకు అసలు ఉచిత బస్సు ఉచిత బస్సు లేదు, ఏం లేదు. డబ్బు బస్సు ఇమ్మలే చాలు. నంబరు 15 ఓట్లు ఉన్నాయి, నంబరుకు బస్సు లేదు. గతి బస్సు ఉందేమో నంబరు చూపి. అది ఆర్టీసీ బస్సు నేను వచ్చి పగల తెస్తా అన్నాడు. ఏది ఛార్జీకైనా బస్సే పెట్టాలిగా. నంబరు 15 ఏళ్ళ జనాభా, ఓటింగే 15 ఏళ్ళు. ఏది పోసేది చెప్పు నాకు. అంటే ఏంటంటారు ఫైనల్గా జగన్ గారికి ఈయనకి వ్యత్యాసం ఏంటంటారు? వ్యత్యాసం లేదు, ఏం లేదు. ఆడేమో నువ్వు నేను లేదని చూడకుండా చేసాడు ఏదన్నా కానీ. ఈడేమో సగం కట్ చేసి నీకు లేదు నాకు లేదు, వేరే పార్టీ వాడికి ఏమీ లేదు. ఆడిపోతే నీకు సమాధానం కూడా చెప్ప.